దేవుని బిడ్డల నిరీక్షణ వాస్తవమైన, అక్షయమైన, నిర్మలమైన, వాడబారని స్వాస్థ్యం మీద మన దృష్టి ఉంది. నీకు నిరీక్షణ కలగాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదాడు చెప్పండి? సిగ్గుపరచదన్నాడు. ఉందా నిరీక్షణ? నీకు దేవుని మీద ఆనుకునే అనుభవం, ఆయన మీద కనిపెట్టుకునే అనుభవం ఉందా? కొన్నిసార్లు దేవుడు తన దయా సంకల్పం చొప్పున, తన యొక్క చిత్త ప్రకారం ఏమన్నా మనం అడిగి నీకు కొంచెం ఆలస్యం చేస్తుండొచ్చేమో. నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఆలస్యం అయిపోతుంది కాబట్టి దేవుడు నన్ను ప్రక్కగా నెట్టేసాడేమో, నేను ఆయనకి ఇష్టం కాదేమో, ఆయనకు నేను ప్రియముగా లేనేమో, ప్రీతిగా లేనేమో, ఆయనను వదిలిపెట్టేసాడేమో, నన్ను బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీ పట్ల కొంచెం ఆలస్యం చేస్తున్నాడు అంటే ఆయన నీకేదో గొప్ప బహుమానం ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. దాని యొక్క విలువను, దాని యొక్క అద్భుతమైన విషయాలను నీకు తెలిసినప్పుడు, నువ్వు తెలుసుకోవడానికి ఇష్టపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు తగిన సమయంలో నేను జ్ఞాపకం చేసుకుంటాను.